గోపి గోపి ఎక్కడికి వెళ్ళుంటాడు? గోపి 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 అంజు, అక్కడేం చేస్తున్నావు? పైకి రా. ఏంటి, ఎందుకు భయపడుతున్నావు? ఏమైంది నీకు? ఎందుకు అంతలా భయపడుతున్నావు? గోపి అక్కడ అక్కడ ఏముంది అక్కడ? అంజు, ఏమైంది అంజు? అక్కడ ఏమో ఉంది. ఏం లేదు కదా అక్కడ. ఓకే, కూల్ కూల్ కూల్, ఏం లేదు అక్కడ. భయపడకు, పద పైకి. అంజు, భయపడకు అంజు. గోపి గోపి అక్కడేదో సౌండ్ వినిపిస్తోంది.
భయంగా ఉంది. వద్దు గోపి, వద్దు. అమ్మో, వద్దు. అన్ని రూములు చూసాము, ఎక్కడ ఏమీ లేదు. కానీ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావట్లేదు. సరే వెళ్దాం పద. సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావట్లేదు. సరే కూర్చుందాం పద. హా రాజేష్ చెప్పరా. ఆఫీస్లో ఉన్నారా? ఓకే, లంచ్ బ్రేక్లో అయితే ఫ్రీగానే ఉంటాను. సరేరా, వెయిట్ చేస్తుంటారా. బాయ్. హాయ్ కార్తీక్. హాయ్ అంజలి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి మార్నింగ్ ఇటు వచ్చావు? అంజలి ఏంటి ఈరోజు ఇలా వచ్చావు? ఆఫీస్ లేదా? లేదు కార్తీక్, నేనే డుమ్మా కొట్టేశాను. అవునా, ఏంటి విషయం? ఏం లేదు కార్తీక్, ఈరోజు ఎందుకో బయటికి వెళ్ళాలనిపించింది, అందుకే వచ్చేసాను. మరి ఫోన్ చేయొచ్చుగా నాకు. ఫోన్ చేశాననుకో, ఆఫీస్ ఉంది, ఛాన్సే లేదు, సండే వెళ్దామంటావు, అందుకనే డైరెక్ట్గా వచ్చేసాను. కాదంజలి, సడన్గా వచ్చేస్తే చెప్పు, సార్కి ఏమని చెప్పాలి?
అవన్నీ నాకు తెలీదు. ఇప్పుడు మనం మూవీకి వెళ్తున్నాం. ఆఫ్టర్ లంచ్ తర్వాత ఈవినింగ్ పార్క్ వెళ్తున్నాం. ఈరోజంతా నాతో స్పెండ్ చేసే. దీనికి ఆల్టర్నేట్ వేరే ఏం లేదు. కాదంజలి, నువ్వు ఇంత సడన్గా ప్రోగ్రామ్ ఇస్తే ఎలా చెప్పు? అవన్నీ నాకు తెలీదు కార్తీక్. ఇప్పుడు మనం వెళ్తున్నాం అంతే. సరే అంజలి, 1 minute. మ్మ్. మా సార్కి ఒకసారి ఫోన్ చేస్తాను. ఓకే ఆయన చెయ్. పర్మిషన్ ఇస్తే ఓకే, ఓకే లేదనుకో తర్వాత నన్ను ఏమనొద్దు. ఓకేనా? ఓకే. సార్, గుడ్ మార్నింగ్ సార్. ఏం లేదు సార్, విలేజ్ నుంచి రిలేటివ్స్ వచ్చారు. అర్జెంటుగా బయటకు వెళ్ళాలి. కొంచెం లీవ్ పర్మిషన్ ఇస్తారా? లేదు సార్, నేను నైట్ అయినా వర్క్ కంప్లీట్ చేస్తాను సార్. ప్లీజ్ సార్. తప్పదు సార్, పర్మిషన్ ఇవ్వండి సార్. నిజమే సార్, విలేజ్ నుంచి రిలేటివ్స్ వచ్చారు. సీసీ కెమెరా చూసారా? తను మా విలేజ్ నుంచే వచ్చింది సార్. ప్లీజ్ సార్. అంటే ఏం లేదు సార్, సడన్ ప్రోగ్రామ్ చెప్పా పెట్టకుండా తను వచ్చేసింది. అర్జెంటుగా వెళ్దామంటుంది సార్. కోపం వచ్చింది అనుకోండి, మళ్ళీ నాకు 1 week పడుతుంది సార్. తనని బతులు వాడి బుజ్జగించి ఆ ట్రాక్లో తెచ్చుకోవడానికి 1 week ప్రాసెస్. ఈ 1 week మీ వర్క్ అంతా డిస్టర్బెన్స్. అంత అవసరమా చెప్పండి? అయ్యయ్యో, బ్లాక్మెయిల్ ఏం కాదు సార్, జరిగే చెప్తున్నా సార్. సరే సార్, మీ వర్క్ అయితే ఆగనివ్వను. నైట్ అయినా కంప్లీట్ చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఒక్క నిమిషం సార్, మా గర్ల్ ఫ్రెండ్తో ఒకసారి మాట్లాడండి సార్. హాయ్ సార్, ఐఎమ్ సంజన. హౌ ఆర్ యు సార్? సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ సార్. ఓకే సార్, నెక్స్ట్ టైం ఐ విల్ మీట్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్, బాయ్ సార్. థ్యాంక్ యూ సార్. అంజలి, నువ్వు ఇలా సడన్ ప్రోగ్రామ్ పెడితే ఎలా అంజలి?
స్వామి, మేము చేస్తున్న ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేలా చూడు స్వామి. సార్, తెలంగాణలో ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ గురించి ఏమైనా టాక్స్ బయటకు వస్తున్నాయి సార్. అది గుంటూరు గురునాథం అని చెప్పని మన మూవీకి ఇన్వెస్ట్మెంట్ పెడతా అన్నాడు సార్. అతనే ఇంతవరకు ఏం మాట్లాడతలేదు, అదే అర్థం కావట్లేదు. ఎంతవరకు అవుతుందో చూడాలి సార్. మేబీ సక్సెస్ అవుద్దని అనుకుంటున్నాను. వాట్ ఏంటనేది వెయిట్ చేయాలి సార్. ఇక మేము కూడా దానికోసం వెయిట్ చేస్తున్నాం. చూడాలి సార్ నెక్స్ట్ పరిస్థితి ఏంటనేది. రీసెంట్లీ ఆఫీస్ కూడా ఓపెన్ చేసాం సార్. స్టాఫ్ని కూడా రిక్రూట్మెంట్ చేశాను, డైరెక్టర్స్ని, అసిస్టెంట్ డైరెక్టర్స్ని. చూడాలి ఎంతవరకు ఏంటనేది. మేబీ అన్నీ బాగుంటే నెక్స్ట్ మంత్ నుంచి షూట్కి వెళ్దామని అనుకుంటున్నాను సార్. అంతా కార్డ్ గ్రేస్, మీకు తెలియదే ఉంది. పంచారాలు ఇప్పిపోరు మూవీ అప్డేట్స్ ఏంటి సార్? ఏముంది సార్, అత గురునాథం అని గుంటూరు క్యాండిడేట్ త్రివేణి క్యాంపస్ అతను అమౌంట్ పెడతా అన్నాడు. ఇవాళ రేపు పెడతా అన్నాడు. 4 times 3 times వెళ్ళాము, అయ్యింది. 2 months అయిన వల్ల బ్రేక్ అయింది సార్. నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేద్దామని ప్లాన్ ఉంది. అది ఏమవుతుందో చూడాలి. నెక్స్ట్ మంత్ డైరెక్టర్ గారు కూడా బిజీ ఉన్నారు. నెక్స్ట్ మంత్ వరకు చూద్దాం ఎలా వస్తుందో తెలియదు కదా. చేస్తాను సార్, కంపల్సరీ అయితే చేస్తాను. నెక్స్ట్ మంత్ కంపల్సరీ చేస్తాను. ఏవేంద్ర అందరూ సైలెంట్గా ఉన్నారు? ఎరా సాయి, ఏమే సచ్చిందిరా? ఎవరు మాట్లాడరేంట్రా? నిన్నేరా? హాయ్, ఆయన అడగరా. ఎరా బాలుగా, ఏమైందిరా? ఏహవే అరే, జరిగింది ఏంటంటే రాత్రి 10ంటికి భాస్కర్ ఫోన్ చేశాడు, మందు కావాలన్నాడు. ఆ టైంలో వైన్ షాపులు ఉంటాయో చెప్పు. బాబురాన్నకు ఫోన్ చేశా, ఫోన్ ఎత్తలేదు. దానికి అలిగాడు. రాత్రి మందు తాగకపోతే ఏమవుతుంది చెప్పు, నేనేం చేయను దానికి. అలిగాడు, నేనేం చేయను దానికి. ఎరా భాస్కరు, ఏంట్రా ఇది? చిన్న విషయానికి ఇంత చేయాలరా? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏంట్రా ఈ గోల? చెప్పి చావచ్చుగా, ఏంటి మాకి నస? ఎరా భాస్కరా, కావాలంటే ఫుల్ బాటిల్ తెచ్చిస్తాం, దానికి ఇంత బాధ పెట్టాలరా మమ్మల్ని? చెప్తా నాకు. ఏం లేదురా, సినిమా డైరెక్షన్ చేద్దామని చెప్పి హైదరాబాద్ వెళ్ళి 5 సంవత్సరాలు అవుతుంది. కృష్ణానగర్ వెళ్ళా. ఆ ఆఫీస్ చుట్టూ ఈ ఆఫీస్ చుట్టూ తిరిగి విసిగి ఏసారి ఇక లాభం లేదని చెప్పి మన దెంపేటలోనే మన ఆర్టిస్టులు అందరినీ కలిపి ఒక మంచి సినిమా డైరెక్షన్ చేయాలని ఉంది. అందుకనేరా దంపేట లోకల్ బాయ్స్ని ఆర్టిస్టులుగా పెట్టి సినిమా తీయాలని ఉంది. ఎరా, పొద్దున్న తాగింది ఇంకా దిగలేదా నీకు? డంపేడ్ యాక్టర్స్ని పెట్టి సినిమా తీస్తే నువ్వు నేను తప్ప ఎవడు చూస్తాడు? ఎవరో చూడరు. ఎరా, ఇడికని పిచ్చెక్కిందా? రేయ్, నువ్వు ఆగరా, నువ్వు చెప్పరా. నా ఆలోచన అలా ఉందిరా, మీ ఒపీనియన్ ఏంటి? నీ ఆలోచన బాగానే ఉంది, కానీ మన దగ్గర ప్రొడ్యూసర్ లేరు కదరా. అదే ఆలోచిస్తున్నారా, ఎలాగైనా సినిమా తీయాలి. సరే, ఒక పని చేద్దాం రా. మన ఊళ్ళో ఉన్నవాళ్ళ పెద్దవాళ్ళందరూ లిస్ట్ తీసుకొని వాళ్ళని ట్రై చేద్దాం. వాడు చెప్పింది కూడా బాగానే ఉంది కదరా. ప్రొడ్యూసర్ సంగతి తర్వాత చూద్దాంరా, ముందు స్టోరీ ఏం చేద్దాం? మొన్నటిదాకా సినిమా ఇండస్ట్రీలో ఉండొచ్చింది నువ్వు, స్టోరీ గురించి మాకేం తెలుసురా? రేయ్ కాదురా,
కథ ఒకటి కాకపోతే 10 రాయొచ్చు. ప్రొడ్యూసర్ కావాలి కదరా ముందు. అవునరా, నువ్వు చెప్పింది నిజమే. ముందు ప్రొడ్యూసర్ని చూద్దాం. అయితే లిస్ట్ రాద్దాం. హాయ్ సార్. నమస్తే అమ్మా, ఎవరు మీరు? నా పేరు భాస్కర్ అండి. హైదరాబాద్లో 5 years సినిమా ఇండస్ట్రీలో ఉండొచ్చాను సార్. నాది దంపేటే సార్, లోకల్ టాలెంట్తో నేను ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాను సార్. అంటే మీరు ఆల్రెడీ ఒక సినిమా తీశారు కదా సార్, అదే సార్, అందుకనే మీ అనుభవాలు తెలుసుకుందామని వచ్చాను సార్. ఓకే అమ్మా, చాలా డేర్ స్టెప్ వేసావు. కానీ సినిమా ఇండస్ట్రీ అనేది అంత తేలికైన విషయం కాదు. ఎనీహౌ, కంగ్రాట్స్. అంతా లోకల్ టాలెంట్ అని అంటున్నావు, ఏమైనా రిస్క్ ఏమో? ఇది నా లైఫ్ అండ్ డెత్ సమస్య సార్, ఎలాగైనా ఖచ్చితంగా చేసి తీరుతా. అవునా? సరే, ప్రొడ్యూసర్ ఎవరు? ఇంకేం అనుకోలేదు సార్, లోకల్లోనే పెద్ద మనుషులు కలుద్దాం అనుకుంటున్నాను. ఓకే, మీ ప్రయత్నాన్ని అయితే డిస్కరేజ్ చేయను. ఫర్దర్గా ఏమైనా అవసరం ఉంటే నన్ను అప్రోచ్ అవ్వండి. నా అవకాశం ఉన్నంత వరకు కూడా నేను మీకు హెల్ప్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్, అంతా లోకల్ వాళ్ళు అంటున్నారు, ఏమైనా వర్కౌట్ అవుద్దంటారా? ఏమో, ఏ పుట్లో ఏ పాముందో. కంచిరిపాలెం ఒక ఊర్లో తీసింది, సూపర్ డూపర్ హిట్ అవ్వలా? ఏమో చెప్పలేము. అంతేలేండి సార్, ఏ పుట్లో ఏ పాముందో తెలియదు కదా, అందుకనే చూద్దాం. అవసరమైతే మనం కూడా ఏమైనా కోఆపరేట్ చేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, రైట్. ఓకేరా, ఇప్పటిదాకా బాగానే ఉంది. వాట్ నెక్స్ట్? అదేరా, ఎలాగైనా సినిమా తేలి మూవీ చేసిన ప్రొడ్యూసర్ ఉన్నారు కదా, ఆయన ఒకసారి కలిసామనుకో మనకి చాలా బెనిఫిట్ అవుద్దని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరు కూడా చెప్తే దాన్ని బట్టి ప్రొసీడ్ అవుదాం ఇంటర్నెట్. అలాగేరా, హ్యాపీగానే కలుద్దాము. లోకల్లో ఆర్టిస్టులు అంటే దొరుకుతారు, మరి హీరోయిన్ పరిస్థితి ఏంటి? హీరోయిన్ అయితే హైదరాబాద్ నుంచి తీసుకురావచ్చురా, కాకపోతే ముందైతే ప్రొడ్యూసర్ని ఫైనలైజ్ చేద్దాం. రేపు నుంచి ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి అడుగుదాం. హీరోయిన్ అయితే ఓకే, హైదరాబాద్ నుంచి తీసుకురావచ్చు. మరి హీరో పరిస్థితి ఏంట్రా? హీరోది ఏముందరా, మన లోకల్లో సినిమా తీశాడు కదా, ఎలాగైనా సినిమా తీయాలని. ఆయన తర్వాత కూడా ఈ సినిమాలు తీశాడు, ఆయన ఒకసారి కన్సల్ట్ అవుదాం. లోకల్ టాలెంట్ కాబట్టి ఆయన ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. ఒరే, నీకు ఎప్పటి నుంచో చాలా హెల్ప్ చేశారా. ఈ సినిమాలో హీరోగా నేను చేస్తారా? ప్లీజ్ రా. చేసిన చాలులే కానీ టిక్ టాక్లో పెద్ద ఫేమస్ రా నేను. ఆ సినిమా నేనే చేస్తాను. నా టిక్ టాక్ వీడియోలో ఒకసారి చూడన్నా, ఒక్క వీడియో చాలన్నా, దెబ్బకి నన్ను హీరో నువ్వు. మీరు ఆపండి రా అన్నా, నువ్వురా. అంజలి, వస్తున్నావా? వస్తున్నాను, వెయిట్ 2 minutes. ఓకే. రాజేష్, చెప్పరా. సారీ రా, అంజలి కాల్ చేసేసరికి అంజలి దగ్గరికి వచ్చాను. చచ్చే, అట్లేం కాదులేరా, ఎందుకో సడన్గా రమ్మని కాల్ చేసిందిరా, అందుకే వచ్చేసాను. ఏమో ప్రోగ్రామ్ ఏమో నాకు తెలీదురా. తను బాత్ చేస్తుంది, వెయిట్ చేస్తున్నా.
ఏం రా ఎక్కడికి వెళ్దామని? వీకెండ్ కదా, తనేమో ప్రోగ్రామ్ చెప్తుందేమో తెలియదురా. ఒక 10 minutes ఆగమనుకోరా, నేను చెప్తాను. ఓకేనా? చచ్చా అలా ఏం కాదులేరా. 10 minutesలో నేను కాల్ చేస్తాను, సరేనా? బాయ్ రాజేష్. నానా చెప్పండి. ఇందాక మీరు కాల్ చేసినప్పుడు బైక్ మీద ఉన్నాను. నేనా? యాక్చువల్గా రేపు సండే వద్దాం అనుకున్నాను నాన్న. ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది, అందుకే రావటం కుదరట్లేదు. నెక్స్ట్ వీక్ వస్తాను నాన్న. ఏ నాన్న ఏమన్నా అర్జెంటా? ఓకే నాన్న. అయితే అమ్మ ఎలా ఉంది, చెల్లెలా ఉంది? రాత్రి కాల్ చేద్దాం అనుకున్నా నాన్న, ఆఫీస్లోనే బాగా లేట్ అయిపోయింది. ఇప్పుడా ఫ్రెండ్ దగ్గరికి వచ్చాను నాన్న, చిన్న మీటింగ్ ఉందంటే. లేదు నాన్న, ఇంకా లంచ్ చేయలేదు. ఓకే నాన్న, ఈవినింగ్ ఇంటికి వచ్చాక కాల్ చేస్తా. క్యాజువల్గా చేసావు అంతే కదా? ఓకే నాన్న. లేదు నాన్న, మనీ ఉన్నాయి నా దగ్గర, మొన్ననే శాలరీ పడింది. నో ప్రాబ్లం నాన్న. థ్యాంక్ యూ నాన్న. బాయ్. అంజలి కమాన్. హాయ్ కార్తీక్. హాయ్ అంజలి. ఏంటి అంజలి ఇంత లేటు? టైం చూడు. ఎప్పుడొచ్చావు? నేను వచ్చి 10 minutes అయింది ఆల్రెడీ. లేటుగా లేచాను కార్తీక్, ఇప్పుడే బాత్ చేశాను, అందుకే లేట్ అయింది. సరే కానీ అంజలి, హా, ఏంటి అర్జెంటుగా మాట్లాడాలని రమ్మన్నావు? అంజలి నిన్నే. ఏంటి అలా డల్ అయిపోయావు? ఏం లేదు కార్తీక్. కాదంజలి, ఏదో అర్జెంటుగా రావాలి, నీతో మాట్లాడాలి అని అన్నావు కదా, ఏమేం చెప్పడానికి? ఫస్ట్ నువ్వు ఎందుకంత డల్గా ఉన్నావు చెప్పు. ఏం లేదు కార్తీక్, నేను చెప్తే నువ్వెలా రియాక్ట్ అవుతావో భయంగా ఉంది కార్తీక్. అవునా? ఏంటది విషయం? అంజలి నిన్నే. నువ్వేంటో చెప్తేనే కదా నాకు తెలిసేది. అయినా ఎందుకంత డల్గా ఉన్నావు చెప్పు. రాత్రి కూడా బాగానే ఫోన్లో మాట్లాడుకున్నాం కదా, ఏం హెల్త్ బాగాలేదా? అదేం లేదు కార్తీక్, ఐఎమ్ ఓకే. కానీ నీతో కొంచెం మాట్లాడాలి కార్తీక్. అదే చెప్పరా అంటున్నాను కదా, ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఏమైనా పర్సనల్ ప్రాబ్లమా? చూడంజలి, నేను నీకు ఫ్రెండ్గా కాదు, అంతకంటే ఎక్కువే. అలాంటివి ఏం ఆలోచించకు. చెప్పరా, ఏంటి చెప్పు. కార్తీక్, నేను ఒక విషయం నీకు చెప్తాను, నువ్వు నన్ను తప్పుగా అనుకోవద్దు. ఏం అనుకోనరా, పర్వాలేదు చెప్పా. కార్తీక్, నేను యుఎస్ వెళ్దాం అనుకుంటున్నాను. అంజలి, ఏంటి నువ్వు మాట్లాడేది? అవును కార్తీక్, ఎప్పటినుంచో నీకు చెప్దాం అనుకుంటున్నాను, టైం రాలేదు. ఏంటి ఇంత సడన్గా? ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నావు? బాగానే ఉన్నావు కదా. బాగుండడం కాదు కార్తీక్,
అది నా లైఫ్ గోల్. కరెక్టే, కానీ 5 ఇయర్స్లో ఎప్పుడు నాతో అనలేదు కదా. ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావేంటి? అంజలి, ఏమైంది అసలు నీకు? నిన్నటి వరకు బాగానే ఉన్నావు కదా. ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా? పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? చెప్పు అంజలి. ఏదైనా ప్రాబ్లం అయితే నేను వెళ్ళి మాట్లాడతాను. నా వల్ల కాదంటే అవసరమైతే మా పేరెంట్స్ని కన్విన్స్ చేసి వాళ్ళని పంపిస్తాను. ప్లీజ్ అంజలి, చెప్పు ఏమైంది అసలు? ఏం లేదు కార్తీక్, నేను యూఎస్ వెళ్దామని డిసైడ్ అయ్యాను. ఆల్రెడీ ట్రావెల్ ఏజెన్సీతో మాట్లాడాను కూడా. అంజలి, నాకంత కన్ఫ్యూజన్గా ఉంది. నువ్వేం మాట్లాడుతున్నావో, నీ మైండ్ కండిషన్ ఎలా ఉందో నేనేం ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను. లేదు కార్తీక్, నేను స్ట్రాంగ్గానే ఉన్నాను. బాగా థింక్ చేస్తే ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను యూఎస్ వెళ్ళాలని డిసైడ్ అయ్యాను కార్తీక్. కాదంజలి, ఏంటి సడన్ డిసిషన్ అసలు? ఎప్పుడూ లేదు కదా. 5 ఇయర్స్లో ఒక్కసారి కూడా నాతో అనలేదు. ఏంటి కొత్తగా? కొత్తగా ఏం కాదు కార్తీక్, ఎప్పటినుంచో నా మైండ్లో ఉండేది. కానీ నీకు చెప్పే టైం రాలేదు. అందుకని ఇప్పుడు చెప్తున్నాను. నీకు బాధ అనిపిస్తుందని తెలుసు, కానీ ఏం చేయలేను కార్తీక్. ట్రావెల్ ఏజెన్సీతో మాట్లాడాను. వాళ్ళు సర్టిఫికెట్స్ అన్నీ సబ్మిట్ చేయమన్నారు. అందుకనే దీన్ని పాజిటివ్గా తీసుకో కార్తీక్. ప్లీజ్ కార్తీక్, నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. కరెక్టే అంజలి, నాతో ఒక మాట చెప్పొచ్చు కదా. అంజలి, నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఏమైంది అంజలి నీకు? కొత్తగా ఈ డిసిషన్ ఏంటి? కార్తీక్, నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే సారీ. ఆల్రెడీ డిసైడ్ అయ్యాను. ట్రావెల్ ఏజెన్సీ తోటి మాట్లాడాను. అర్థం చేసుకో కార్తీక్. అంజలి, ఫైనల్గా నువ్వు చెప్పేది ఏంటంటే బ్రేకప్, అంతే కదా? చెప్పు అంజలి, బ్రేకప్ చెప్తున్నావు అంతే కదా? నా ఉద్దేశం అది కాదు కార్తీక్. నాకు కొంచెం టైం కావాలి. ఎంత టైం కావాలి? 1 ఇయరా, 2 ఇయర్సా, 5 ఇయర్సా? చెప్పలేను కార్తీక్. ప్లీజ్ టాపిక్ ఇంతటితో వదిలే. నిన్నేమైనా ఇబ్బంది పెట్టుంటే క్షమించు. సరే అంజలి, 5 ఇయర్స్ నుంచి ప్రాణం కంటే ఎక్కువ నేను ప్రేమించాను. దానికోసం సరైన శాస్త్రం చేసావు. ఓకే అంజలి, బాయ్. కార్తీక్, ప్లీజ్ కార్తీక్.
హాయ్ విజయ్, ఎంతసేపు అయింది వచ్చి? ఆల్రెడీ 15 మినిట్స్ అయింది వచ్చి నేను. మా డాడీ ఇంట్లో నుండి బయటకు వస్తే లేట్ అయింది. పైగా ఈరోజు సండే కదా. అయినా నువ్వు ఎప్పుడు ప్రోగ్రాం పెట్టినా తెలీదు. సండేనే కుదురుతుంది నీకు. డాడీ మమ్మీ ఈరోజు ఇంట్లోనే ఉంటారు. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినవు. సరే కానీ ఈరోజు నీ ప్రోగ్రామ్ ఏంటో చెప్పు. ఏమీ లేదు. సరే సరే సినిమాకి వెళ్దామా? మూవీ అంటే లేట్ అవుతుందేమోరా. కాసేపు ఇక్కడే పార్క్లో స్పెండ్ చేసి వెళ్ళిపోదాం. అది కాదు రేణు, రోజు ఇక్కడ పార్కులోనే కలుస్తున్నాం కదా, సరదాగా ఈ వీక్ బయటికి వెళ్దాం. కాదులేరా, ఇంకొకసారి ప్లాన్ చేసుకుందాం. అర్థం చేసుకో. ఎప్పుడూ కలిసే ఉంటాం కదరా, ఎందుకు కంగారు పడతావు? అది కాదురా, ఎందుకో సరదాగా నీతో బయటికి వెళ్ళాలని ఉంది. వెళ్దాం. వెళ్దాం. నెక్స్ట్ టైం వెళ్దాం అంటున్నాను కదా. ఈ ఒక్కసారి వదిలేరా ప్లీజ్.
ఏంటి శాంతి ఈ పని? రాత్రే మాట్లాడుకున్నాం కదా, ఏమంత కంగారు వచ్చిందని? 1 మంత్ ఆగలేకపోయావా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం? మనకు షెల్టర్ ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు చెప్పు? అది కాదు విజయ్, నాన్న మాటలు వింటుంటే నాకెందుకో భయం అనిపించింది. అందుకే సడన్గా ఇలా వచ్చేసాను. కాదు శాంతి, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు? ఈ పొజిషన్లో ఎక్కడికి వెళ్తాము? అసలు ఏమైనా ఆలోచించావా? నేను చెప్పేది అర్థం చేసుకో. 1 మంత్ టైం తీసుకుందాం, తర్వాత ఆలోచిద్దాం. శాంతి, ముందు ఇంటికి ఫోన్ చేయి. ఫ్రెండ్ బర్త్డే ఉంది, అనుకోకుండా స్కూల్ మానేసని చెప్పు. వాళ్ళు ఏమనుకోరు. ఈవినింగ్ వరకు ఫోన్ చేయలేదనుకో, లేని ఫోన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అర్థం చేసుకో. కాదు విజయ్, నేను మళ్ళీ ఇంటికి వెళ్ళను. అమ్మ ఊరుకోదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో. విజయ్, ముందే అనుకున్నాం కదా ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే బయటికి వెళ్ళిపోదామని. నువ్వు చెప్పింది కరెక్టే. మన ఏజ్ ఎంత? మనం చదివే 10th క్లాస్. వెళ్ళి ఏం పని చేస్తాం చెప్పు? మరి ఈ విషయం ముందు తెలీదా నీకు? చెప్పు విజయ్, ముందు తెలీదా నీకు? ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి? నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా ఏంటి? అలా కాదు శాంతి, ఈ టైం కరెక్ట్ కాదంటున్నాను. ఒక 1 మంత్ ఓపిక చేద్దాం. 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోతాయి. ఆ తర్వాత ఎలాగోలా డిసిషన్ తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఏదో ఒక పని చేసుకుని బతుకుదాం. అర్థం చేసుకో శాంతి. కాదు జగన్, ఇవేమీ నాకు చెప్పకు. నేను ఇంట్లో నుండి బయటకు వచ్చేసాను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మళ్ళీ ఇంకోసారి ఇంటికైతే నేను వెళ్ళను. అర్థమైందా? విజయ్, నీకు అసలు నన్ను తీసుకెళ్ళడం ఇష్టం ఉందా లేదా? అదేంటి శాంతి అలా మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంటి విజయ్? ముందేమన్నావు, ఇప్పుడేమంటున్నావు? ఒక విషయం చెప్పనా విజయ్? నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతున్న విషయం లెటర్ రాసి ఇంట్లో పెట్టొచ్చాను. అవును విజయ్, అమ్మ ఈ పాటికి ఈ లెటర్ చూసేనే ఉంటుంది. ఏ మొహం పెట్టుకుని ఇంటికి వెళ్ళని చెప్పు? ఒకవేళ అమ్మకి తెలిసి అమ్మని కన్విన్స్ చేసినా అమ్మ నన్ను ఎలా చూస్తుంది? ఇవన్నీ అర్థం చేసుకోవేంటి? ఇంకా టైం కావాలంటావు? అదేదో ముందే చెప్పొచ్చు కదా. నిన్నటి వరకు నువ్వేమన్నావు? ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే వెళ్ళిపోదాం అనుకున్నాం కదా. ఇప్పుడు ఈ డిస్కషన్ ఏంటి విజయ్? శాంతి, నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. ఎలా ప్రొసీడ్ అవ్వాలో తెలియట్లేదు. అంత కన్ఫ్యూజన్గా ఉంది. చెప్పు శాంతి. చెప్పు శాంతి, ఏం చేద్దాం చెప్పు? చూడు విజయ్, ఫైనల్గా ఒక విషయం చెప్తున్నా. నేనైతే ఇంటికి వెళ్ళను. ఏం చేస్తావో నాకు తెలీదు. నువ్వు కాదన్నావనుకో, ఇక్కడే చచ్చిపోతాను. అంతేగాని మళ్ళీ వెనక్కి వెళ్ళడం అన్నది జరిగే పని కాదు. అర్థమైందా?
ఆగండి. ఆ? ఎవరో పిలుస్తున్నట్టున్నారు బ్రదర్. అవును, ఇటు నుంచే పిలుస్తున్నారు. అట్నుంచి ఏదో వస్తున్నట్టు అనిపిస్తుంది. అది కాదు, నేను చెప్పేది ఒకసారి వినండి. నీకు అనవసరం అని చెప్తున్నావా? అది కాదు, నేను చెప్పేది ఒకసారి వినండి. ఆగండి. హా, మనల్ని చూస్తుంటే బాగా వెటకారంగా ఉంది బ్రదర్. ఎటకారం ఏం లేదు బ్రదర్, నేను చెప్పేది వినిసావరే. మీరు ఊరేసుకోవద్దని చెప్పడానికి రాలేదు, మీరు చావండి. నేను కూడా సూసైడ్ చేసుకోవడానికి వచ్చా, కాకపోతే కంగారులో తాడు తెచ్చుకోవడం మర్చిపోయా. నాకు కూడా ఒక తాడుంటే తెచ్చివ్వండి, మీతో పాటు నేను హ్యాపీగా చేస్తాను. ప్రశాంతంగా కాసేపు మాట్లాడుకుని అందరం కలిసి హ్యాపీగా అప్పుడు చచ్చిపోదాం, సరేనా? నా మాటిని కింద దిగండి. మా గురించి తర్వాత చెప్తాలే కానీ ఇంతకీ నువ్వెందుకు చావాలనుకుంటున్నావు? చెప్తాను సార్. రెగ్యులర్గా నా ఏజ్ గ్రూప్ వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారంటే దానికి ఒకటే రీజన్, ఏంటంటే లవ్ ఫెయిల్యూర్. సరిగ్గా నా లైఫ్లో కూడా అదే జరిగింది. నీకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా, వాళ్ళ గురించి ఆలోచించవా నువ్వు? ఫస్ట్ లవ్, ఇవన్నీ తర్వాత. నీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత సఫర్ అవుతారో నీకు అర్థమవుతుందా? అదే లవ్ మహత్యం గురువు గారు, ఎట్నైనా రోడ్డు పడేస్తుంది. అంత గొప్పది ఈ ప్రేమ. కానీ నా లవ్ స్టోరీ డిఫరెంట్లే అండి. కేవలం నా మీద అనుమానంతో నా లవర్ నాకు బ్రేకప్ చెప్పింది. దానికి వాస్తవం చెప్పి నమ్మించలేక ఇలా చావడానికి డిసైడ్ అయ్యాను. అదే అండి నా సంగతి. ఇంతకీ మీ సంగతి ఏంటి? మాది ఫెయిల్యూర్ లవ్ స్టోరీ. వాట్? ఈ ఏజ్లో లవ్ స్టోరీయా? మేము ముగ్గురం అనాథలం. చిన్నప్పటి నుంచి ఒకే చోట పెరిగాం. మాకు ఫ్యామిలీ కావాలని ఒకే ఇంట్లో ముగ్గురు అమ్మాయిలు లవ్ చేసాం. చేస్తూనే ఉన్నాం ఇప్పటికీ 10 ఏళ్ల నుంచి. కానీ ఏం లాభం? మా పెళ్ళికి వాళ్ళ పెద్దవాళ్ళు ఒప్పుకోవట్లేదు. అందుకని ఈ వేదన భరించలేక అందరం కలిసి ఇలా ఒకేసారి చనిపోవాలని నిర్ణయించుకున్నాం. చావండి. నువ్వేంటయ్యా బాబు, జరిగిందేదో జరిగిపోయింది. సూసైడ్ చేసుకోవడం మానేయండి అని చెప్పడం మానేసి ఇలా చావండి చావండి అంటావేంటయ్యా బాబు? అది కాదండి, ఏదో జోక్ చేసేలేండి. ఎలాగ చచ్చిపోతున్నాం కదా, పోయే ముందు కాస్త హ్యాపీగా నవ్వుకుందామని. ఇందులో తప్పుకేమనుకోకండి. మాతో పాటు వచ్చి చస్తావా, మా చావు మమ్మల్ని చావమంటావా? అయ్యో అదేంటి గురువు గారు, ఆర్ యూ రెడీ? పదండి పదండి పదండి.
శాంతి, ఏంటి మౌనంగా ఉన్నావు? నువ్వు కోపడడానికి సమయం ఇదే చెప్పు. సడన్గా ఇలా చేస్తే ఎలా? నాకేం అర్థమవుతుంది? ఈ సమస్యకి పరిష్కారం కావాలి కానీ ఈ కోపతాపాలు ఈ టైంలో కరెక్టా చెప్పు. అర్థం చేసుకో శాంతి. శాంతి, నిన్నే. ఏం మాట్లాడవేంటి? చెప్పరా, ఏం చేద్దాం చెప్పు. ఏదోటి చేద్దాం రా ఈ టైంలో. ఇలా కోపడితే ఎట్లా చెప్పు. కొంచెం టైం తీసుకుందాం, ఎక్కువ అక్కర్లేదు. మన ఎగ్జామ్స్ అయిపోయేంతవరకు. తర్వాత ఏదో డిసిషన్ తీసుకుందాం. అర్థం చేసుకోరా తల్లి. చూడు విజయ్, నువ్వు నన్ను ఎంత కన్విన్స్ చేసినా నేనైతే నీ మాట విన్ను. ఫైనల్గా చేయాల్సింది ఒక్కటే, నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో, లేదంటే నీ చేతులతో నువ్వే నన్ను చంపేశాయి. ఏం మాట్లాడుతున్నావు శాంతి? విజయ్, ఇలా ఎంతసేపు మాట్లాడుకున్నా ఏం యూజ్ ఉండదు. నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించు. నేనైతే వెళ్ళే ప్రసక్తే లేదు. సరే కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసావా? సరే, నేను వెళ్ళి తినడానికి ఏం తీసుకొస్తాను. ఇక్కడే ఉంటావా? సరే వెళ్ళరా. చెప్పరా, ఏం చేద్దాం? ఫైనల్ డిసిషన్ నీదే. నువ్వే చెప్తే అదే చేస్తాను. విజయ్, నువ్వేం చేసినా పర్వాలేదు. నిన్ను వదిలిపెట్టి నాకు వెళ్ళబుద్ధి కావట్లేదు. దానికోసమైనా అవసరమైతే చచ్చిపోతాను. నిన్ను వదిలి మాత్రం వెళ్ళను. ఎందుకంటే నేను వెళ్ళాననుకో, నిన్ను నన్ను ఎలాగైనా వేరు చేసేస్తారు. అర్థం చేసుకో విజయ్. ఎటైనా వెళ్ళిపోదాం విజయ్. ప్లీజ్ విజయ్, నన్ను పంపించేయాలని చూడకు. నీతో లైఫ్ లాంగ్ బతకాలనుందిరా. అర్థం చేసుకోవేరా. ఒరే, నేను ఇప్పుడు ఏమంటున్నాను? మనం లైఫ్ లాంగ్ కలిసే ఉంటాంరా. కానీ టైం ఇది కాదంటున్నాను. ఇది పెద్దవాళ్ళకి తెలిసి పోలీస్ స్టేషన్ వరకు టాపిక్ వెళ్ళిందనుకో, మనల్ని జీవితంలో కలవనివ్వరు. నేను ఎదిరించేంత శక్తి లేదు. మాది నార్మల్ ఫ్యామిలీ. నీకు ఆ విషయం తెలుసు కదరా. నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళి మీ నాన్న దాచేసాడు అనుకో, నేను నిన్ను చేరుకోవడానికి ఎంత టైం పడుతుంది? నువ్వే ఒకసారి అర్థం చేసుకోరా. చూడు బంగారం. శాంతి, ఈ ఒకసారికి నా మాట విను. నా మాట విని ఇంటికి వెళ్ళిపో. ప్రశాంతంగా కొన్ని రోజుల తర్వాత అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. నువ్వేం చెప్తే నేను అదే డిసైడ్ అవుతాను. నాకేం అర్థం కావట్లేదు విజయ్. ఏం చేద్దామో నువ్వే చెప్పు. చాలా భయం వేస్తుంది విజయ్. విజయ్, అమ్మ ఫోన్ చేస్తోంది. మాట్లాడు. అమ్మో, అమ్మతోనే మాట్లాడు. మాట్లాడితేనేగా తెలిసేది. ఒకసారి లిఫ్ట్ చేయి. హలో అమ్మా, నేనా స్కూల్లో ఉన్నానమ్మా. సరే సరే అమ్మా, లంచ్ చేశానమ్మా. ఓకే ఓకే అమ్మా. అమ్మ ఇంకా లెటర్ చూసినట్లేదు విజయ్. నేను చెప్పింది అర్థం చేసుకో. త్వరగా ఇంటికి వెళ్ళిపోయావనుకో ఏ ప్రాబ్లం ఉండదు. లెటర్ తీసేసేయి. అర్థం చేసుకోరా. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్లాన్ చేసుకుందాం.
ఒకసారి నేను చెప్పింది విను. ఏమైనా డిస్టర్బెన్స్ జరిగితే లైఫ్ లాంగ్ మన ఇద్దరం కలవలేం. ప్లీజ్ రా. హాయ్ బ్రదర్. హాయ్. హాయ్. ఏంటి ఇద్దరు లవర్స్లా ఉన్నారు? ఈ పార్క్ వచ్చినట్టున్నారు సరదాగా. ఏం బ్రదర్, సరదాగా పార్క్ వచ్చినట్టున్నారు? చూస్తే 10th క్లాస్ స్టడీలా ఉన్నారు. పర్లేదు, బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. కాదన్నా, ఏదో చిన్న ప్రాబ్లం ఉండి మాట్లాడుకుందామని పార్క్ వచ్చాం. వెళ్ళిపోతున్నామన్నా. ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం నాన్న? ఏం లేదన్నా, తను ఇంట్లో వాళ్ళతో ప్రాబ్లం ఉన్నదని నాతో వచ్చేస్తా అంటున్నది. నేనే టైం ఇది కాదు, కొన్ని రోజులు ఆగుదామంటున్నా. ఆహా, అయితే లేచిపోయే బ్యాచ్ అనమాట. వెరీ గుడ్. చూస్తే చిన్నోళ్ళ ఉన్నారు. బాగానే ఆలోచిస్తున్నారే. అదేలే, అందరూ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. అప్పటి వరకు ఎందుకు ఆగాలి? ఇప్పుడే ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు, అంతేనా? ఏంటి నాన్న టెన్షన్గా ఉన్నారు? నేనేమైనా హెల్ప్ చేయనా మీకు? నువ్వు అమ్మాయిని తీసుకొస్తానంటే చెప్పు, నీకు నేను షెల్టర్ ఇస్తాను, అలాగే నేను చదివిపిస్తాను కూడా. హ్యాపీగా చూసుకుంటాను, ఓకేనా? ఏంటి నమ్మట్లేదా? నేను హెల్ప్ చేస్తాను నాన్న. ఓహో, ఇందులో నాకేంటి అనుకుంటున్నారా? చాలా సింపుల్. ఈ అమ్మాయిని కొన్నాళ్ళు నాతో ఉంచుకుంటాను. దానికి నష్టపరిహారంగా మీకేం కావాలంటే అది చేస్తాను. అర్థమైందా? అది కాదు సార్, మేము వెళ్ళిపోతాం సార్. ఇలాంటివి మాకు వద్దండి. ఎందుకు నాన్న భయపడతారు? లేచిపోదామని వచ్చారు, ఇంకా భయం ఏంటి? నేనున్నానంటున్నాను కదా. మిమ్మల్ని శుభ్రంగా చూసుకుంటాను, ఆ అమ్మాయిని ఇంకా బాగా చూసుకుంటాను. నా మాట వినండి. లేదన్నా, మేము వెళ్ళిపోదాం. తొందరగా వెళ్ళిపోదాం. కాదన్నా, నీకు దండం పెడతా అన్నా. నేను చిన్న పిల్లనన్నా, నన్ను వదిలేయన్నా, మేము వెళ్ళిపోతామన్నా. చిన్న పిల్లల? అవునా? పార్క్ ఎందుకు వచ్చారు? పెళ్లి చేసుకుని ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నారు? మీరు చిన్నపిల్లలేంట్రా? నన్ను పిచ్చోని చేస్తున్నారే. ఒక్కటి చెప్తాను వినండి. ప్రాణాలతో బతికుండాలంటే నేను చెప్పింది వినండి, అర్థమైందా? లేదనుకో మీ ఇష్టం. కాదన్నా, అర్థం చేసుకో అన్నా. మీ కాలు పట్టుకుంటామన్నా, నీ కాలు పట్టుకుంటానన్నా. ఏంటది? అన్నా ప్లీజ్ అన్నా, అర్థం చేసుకో అన్నా. అన్నాన్ని సెంటిమెంట్తో చంపేస్తున్నావు కదే. సరే, నా జీవితంలో మొట్టమొదటిసారి ఒక అమ్మాయిని వదిలేస్తాను, అర్థమైందా? వెళ్ళండి, పోండి.
వెళ్ళిపోండి. మీ ప్రాణం పోయే ముందు మీ లైఫ్లో మీ లవర్తో గడిపిన ఆ మధుర క్షణాలు తలుచుకుంటూ ఊపిరి వదిలేయండి. నువ్వేంటే బాబు, జరిగిందేదో జరిగింది, సూసైడ్ చేసుకోవడం మానేయండి అనాల్సింది పోయి ఇలా చావు అలా చావు అంటావేంటే బాబు? మనం చూస్తుంటే చాలా వెటకారంగా ఉంది బ్రదర్. అయ్యో అంత మాట అనబాకండి. కాసేపు మీ అందరితో ఎంజాయ్ చేసి చావాలని నా ఆశ. నమ్మమంటావా మరి నువ్వు చెప్పింది? చెట్లో గాలిలో కలిసిపోయే ప్రాణాన్ని నమ్మకాలు అతనమ్మకాల గురించి ఎందుకండి? అంతేనంటావా? అంతేగాని మీ తాడిని గట్టికేసుకున్నారా? వేసుకున్నాను. ఎందుకని అడుగుతున్నావు? అంటే ఏం లేదండి, మీ పర్సనాలిటీ తెగిపోయింది అనుకోండి, మీరు లేచి ప్యాంటు దులుపుకునే లోపు మా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అప్పుడు మేము ఎలా చచ్చిపోయామో చూసి మీకు చచ్చినా చావాలనిపిస్తుంది. అప్పుడు ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ దూరం అయ్యి చావలేక బతకలేక కుక్క చావు చావాల్సి వస్తుంది. నిజమేనయ్యా, బాగానే చెప్పావు. రై నీ తాడు డబల్ వేసుకోరు, ఎందుకని మంచిది. వేసుకున్నారా? ఓకే అన్న, థ్యాంక్ యూ. సమయానికి మంచి సలహా ఇచ్చారు. సరే సరే సరే, నేనైతే రెడీ. నా తాడి గట్టిగానే ఉంది. ముందు చావు, తాడు సంగతి తర్వాత కానీ. కానివ్వండి. మళ్ళీ జన్మకైనా నీ ప్రేమను పొందే అవకాశం ఇవ్వు నాకు.
మళ్ళీ జన్మకైనా నీ ప్రేమ నాకు పొందే అవకాశం నాకు ఇవ్వు. థ్యాంక్ యూ. గుడ్ బై. ఎందుకు అంజలి నన్ను ఇంత మోసం చేశావు? నేను ఏమన్యాయం చేశాను? నేను అతిగా ప్రేమించడమే నేను చేసిన తప్ప. మన 5 years లవ్ స్టోరీలో ఒక్కరోజు కూడా నేను ఇబ్బంది పెట్టలేదు. నీకు ఇష్టం లేని పని ఏది చేయలేదు. ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నావు? తట్టుకోలేకపోతున్నాను అంజలి. నిజంగా నీ నోటెంబట ఇటువంటి మాటలు వస్తాయని ఏ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు. దారుణం అంజలి. ఈవినింగ్ కల్లా వర్క్ కంప్లీట్ అవుతుంది సార్. లేదు సార్, 2 days కొంచెం హెల్త్ బాగాలేదు. లేదు సార్, మీకు వర్క్ కంప్లీట్ చేస్తాను. మీకు నైట్ కల్లా హ్యాండ్ అవుట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. కాల్ చేద్దామా వద్దా? ఏంటి అంజలి నాకు ఫోన్ చేస్తుంది? లిఫ్ట్ చేద్దామా వద్దా? తను అటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకా ఫోన్ మాట్లాడేం ఉపయోగం? వద్దులే. ఫోన్ లిఫ్ట్ చేయలేదేంటి? ఫోన్ లిఫ్ట్ చేయలేదేంటి? ఏంటి మళ్ళీ చేస్తుంది? ఎందుకో మాట్లాడినా ఏదో ఒకటి బాధపడాలి.
దానికంటే మాట్లాడకుండా ఉండడమే బెటర్. వద్దులే. రాజేష్, ఏం చేస్తున్నారా? 1 minute ఫ్రీగా ఉన్నావా? నీతో మాట్లాడాలిరా. ఏం లేదురా, అంజలికి నాకు చిన్న గొడవ అని తెలుసు కదా. మళ్ళీ ఈరోజు ఎందుకో కాల్ చేస్తుంది. నేనేం లిఫ్ట్ చేయలేదు. ఏం చేయమంటావు? కాల్ మాట్లాడమంటావా? అంతేనా? నేను అదే అనుకుంటున్నా లేరా. ఇంకా ఎందుకు బాధపడటం? అంతేనంటావా? సరేరా, ఒకసారి కాల్ చేసి చూస్తాను. ఎందుకు చేసింది ఏంటో తెలుస్తుంది. ఓకేనా? తర్వాత మళ్ళీ నీకు కాల్ చేస్తారా? ఓకేనా? బాయ్ రా. కాల్ చేద్దామా వద్దా? హలో, రాంగ్ నెంబర్ అండి.
భారమైన జీవితం గడపకన్నా చనిపోవటమే హాయిగా అనిపిస్తుంది. మళ్ళీ జన్మ అంటూ ఉంటే తప్పకుండా నిన్ను కలుసుకుంటాను. లిఫ్ట్ చేద్దామా వద్దా? సరే లిఫ్ట్ చేద్దాంలే. హలో, కార్తీక్, ఇందాక కాల్ చేశాను నీకు. నీతో కొంచెం మాట్లాడాలని. ఎందుకు? ఇంకా ఏం మాట్లాడదామని. అదే కార్తీక్, నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలని. ఇప్పుడు ఎక్కడున్నా? నేనా ఆఫీస్లో ఉన్నాను. ఇప్పుడు నిన్ను కలవాలనుకుంటున్నాను. ప్లీజ్ గివ్ మీ 5 minutes. ఏంటో తెలిసేది. ఒకసారి నన్ను కలుస్తావా? ఫోన్లో చెప్పేది కాదు, నీతో పర్సనల్గా మాట్లాడాలి. అప్పుడు వేరు కార్తీక్. ఫస్ట్ నిన్ను నేను కలవాలి, నీతో మాట్లాడాలి. ఆ తర్వాత నా లైఫ్ ఏంటో డిసైడ్ చేసుకుంటాను. నేనా? ఆఫీస్లో ఉన్నాను. కొలీగ్స్ కూడా అందరూ వెళ్ళిపోయారు. ఎందుకో హాస్టల్కి వెళ్ళబుద్ధి కావట్లేదు. ప్లీజ్ కార్తీక్, ఆఫీస్లో ఉన్నాను. నీతో కలిసి మాట్లాడిన తర్వాత అప్పుడు నేను రూమ్కి వెళ్తాను. ఇంకా ఏం మాట్లాడాలి నాతో? క్లారిటీ అంతా నిన్ననే ఇచ్చేసావు కదా. ఇంకా మళ్ళీ నన్ను ఏం ఫూల్ చేస్తావు? ఏం చెప్పాలి, నేనేం వినాలి? నేనా ఆఫీస్లోనే ఉన్నాను. అయితే ఇప్పుడు ఏమంటావు? ఓకే, చూడంజలి, నువ్వు ఇప్పుడు చెప్పి చాలా మంచి పని చేసావు. అదే మ్యారేజ్ అయిన తర్వాత చెప్పావనుకో, మా వాళ్ళందరి ముందు నా పరువు పోయేది. నేను నిజమే చెప్తున్నాను. 5 years లవ్, కనీసం మినిమం వాల్యూస్ లేకుండా ఎంత దారుణంగా మాట్లాడావు అంజలి. ఏం మాట్లాడతావు ఇంకా నాతోటి? మళ్ళీ మైండ్ గేమ్ ఆడదాం అనుకుంటున్నావా? వద్దంజలి, నువ్వు ఇవ్వాల్సిన క్లారిటీ ఇచ్చేసావు. నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. ఓకేనా? అలా అని చెప్పి నేను మర్చిపోయేంత ఈజీ కాదు మెమొరీస్ని. కానీ తప్పదు. ఈ ఆలోచన ఈరోజు నీకు వచ్చింది, రేపు రాదని గ్యారంటీ ఏంటి? నేను ఎలా నమ్మాలి?
ప్లీజ్ అంజలి, మన కన్వర్సేషన్ వద్దు. మన ప్రేమ, ఫ్రెండ్షిప్ అన్నీ నిన్నటితోనే పోయాయి. ఇప్పుడిప్పుడే మర్చిపోవడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా నాకు లేనిపోయిన ఆశలు పెట్టకు ప్లీజ్ అంజలి. ఆ విషయం ఇంతటితో వదిలేసే. నేను ఎక్కడికి రాలేను అంజలి, నన్ను వదిలేసే. నన్ను ప్రశాంతంగా ఇలా ఉండని. ఏం లేదు కార్తీక్, నైట్ అంతా థింక్ చేశాను. నేను ఒక డిసిషన్కి వచ్చాను. అదే నీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. చెప్తున్నాను కదా, ఫోన్లో చెప్పేది కాదు. అందుకనే ఒకసారి నువ్వు నా దగ్గరికి వస్తే నా లైఫ్ ఏంటో, మన రిలేషన్ ఏంటో డిసైడ్ చేసుకుంటాను. అవును కార్తీక్, నువ్వు లేకపోతే నన్ను రమ్మంటావా? నేను వచ్చి నిన్ను కలుస్తాను. జస్ట్ 5 minutes. ఇక్కడికి వస్తే ఎప్పుడు వెళ్తావు? నేను వస్తాను కార్తీక్, లేట్ అయినా పర్వాలేదు. ఈరోజు నిన్ను కలిసి నీతో మాట్లాడి అప్పుడు డిసైడ్ అవుతాను. సరే, నేనే వస్తాలే. చూడు, నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయకు, నన్ను ఇబ్బంది పెట్టకు. సీరియస్గానే చెప్తున్నాను. నా బతికేదో నా బతుకని. మన రిలేషన్ నిన్నటితోటే కట్ అయిపోయింది. అయినా ఇంకేదో మాట్లాడాలంటున్నావు. సరే, ఏం మాట్లాడతావో ఒక్కసారి వింటాను. దయచేసి మళ్ళీ లవ్ ఇలాంటి మాటలు మాట్లాడకు, అర్థమైందా? నువ్వు ఈ విషయాలు ఏవి మాట్లాడినంటేనే నేను నీ దగ్గరికి వస్తాను. లేదంటే ఇంకోసారి నువ్వు ఫోన్ చేసినా లిఫ్ట్ కూడా చేయను. కఠినంగా మాట్లాడుతున్నానని ఏమనుకోకు అంజలి. ప్రేమ మీద ఎంత ప్రేమ ఉందో నిన్నటి నుంచి అంతే ద్వేషం కూడా ఉంది. ఇది నాలో కలదు, అర్థమైందా? అర్థం చేసుకో. ట్రై టు అండర్స్టాండ్ మీ. నేను వచ్చి 5 minutes మాత్రమే ఉంటాను. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అదే చెప్పు, అర్థమైందా? దయచేసి కన్విన్స్ చేయాలని, మళ్ళీ నాతో లవ్ కంటిన్యూ చేయాలని అలాంటి ఆశలు మాత్రం పెట్టుకోకు, అర్థమైందా? సరే, ఆఫీస్కి వస్తున్నాను, ఓకేనా? నేను చెప్పింది అర్థమైంది కదా నీకు? మళ్ళీ ప్రతిసారి చెప్తున్నాను అనుకోకు, ఓకేనా? 10 minutesలో అక్కడ ఉంటాను. 5 minutes మాత్రమే మాట్లాడతాను, ఓకేనా? బాయ్ అంజలి.
సారీరా, నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేక చనిపోతున్నాను. మళ్ళీ జన్మలో కలుద్దాం. హలో వసంత, చెప్పు. కొంచెం బిజీగా ఉన్నాను. ఏం లేదురా, కార్తీక్ వస్తున్నాడు. ఎంజాయా పాడా? మా సార్ ఫుల్ మూడౌట్లో ఉన్నాడు. ఏం లేదు, చిన్న గొడవ. కన్విన్స్ అవుతాడులే. వస్తున్నాడు, 10 minutesలో వస్తున్నానన్నాడు. ఏంటి అర్జెంటుగా కాల్ చేసావు? ఏమైనా అర్జెంటా? ఓకే, నేను నైట్ కాల్ చేయనా? అంత లేదే బాబు, చెప్పాను కదా స్మాల్ డిస్టర్బెన్స్ అని. ఎంజాయా పాడా? ఓకే ఓకేరా, కార్తీక్ని కలిశాక నీకు కాల్ చేస్తాను. ఏంటో త్వరగా చెప్పు. అవును, ఒక్కదాన్నే ఉన్నాను. అయితే ఏంటి? పార్టీనా? నా రూమ్లోనా? ఎవరెవరు? బాయ్ ఫ్రెండ్ తోటా? అమ్మో వద్దే, కార్తీక్ తెలిస్తే ఫీల్ అవుతాడు. పైగా హౌస్ ఓనర్ కూడా మంచోడు కాదు. కార్తీక్ అంటే ఓకే, నా బాయ్ ఫ్రెండ్ అని వాళ్ళకి తెలుసు. నువ్వో బాయ్ ఫ్రెండ్ తీసుకొచ్చావనుకో, ఇది నా ఇల్లా లేదా లాడ్జా అనుకుంటారు. అందుకని ఓకేనా? బాయ్ రా, కాల్ యూ లేటర్. ఓకే బాయ్. బానే ఉన్నాను కదా? కార్తీక్ నచ్చుతానా? అసలే కోపంలో ఉన్నాడు. అందుకే తనకిష్టమైన డ్రెస్ వేసుకున్నాను. ఎలాగైనా కార్తీక్ కూల్ అయితే బాగుండు. చాలా కోపంగా ఉన్నాడు పాపం. ఓకే బాగున్నాను.
నా జీవిత మజిలీలో ఒక కథ. నా జీవిత మజిలీలో ఒక కథ. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి?
రాజేష్, నేను అంజలి. కార్తీక్ ఏమైనా కాల్ చేశాడా? అదే నా దగ్గరికి వస్తా అన్నాడు. వెయిట్ చేస్తున్నాను. ఏమన్నాడు నీతో? అవునా? సరే సరే రాజేష్, తన కోసమే వెయిట్ చేస్తున్నాను. డిస్టర్బెన్స్ ఏం లేదు. నీకు తర్వాత చెప్తాలే. నో ఏ ప్రాబ్లం లేదు. కాల్ యూ లేటర్. బాయ్ రాజేష్. కార్తీక్ ఎక్కడా? అవునా, ఇంకెంత టైం పడుతుంది? ఏం లేదు, వెయిట్ చేస్తున్నా. ఇంటికి వచ్చేసాను. ఓకే కార్తీక్, బాయ్. కార్తీక్ కన్విన్స్ అవుతాడా? నేను చెప్పింది వింటాడా? కార్తీక్ మాటలు వింటుంటే కన్విన్స్ అయ్యేలా కనపడటం లేదు. ఏం చేయాలి చూద్దాం. కార్తీక్, నా మీద కోపమా? నిన్నే కార్తీక్, కోపమా? లేదంజలి, కోపమేం లేదు. నేనెవరిని నీ మీద కోపడటానికి? కాదు కార్తీక్, ఎప్పటి నుంచో యుఎస్ వెళ్ళి ఎంఎస్ చేయాలని మా నాన్న ఎంతో కలలు కన్నారు. ఆయన కోసం నేను ఈ డిసిషన్ తీసుకున్నాను. మా నాన్న బతుకుంటే ఎలా అయినా కానీ నన్ను యుఎస్ ఎప్పుడో పంపించేవారు. ఎందుకో ఈ మధ్య ఆయన కల్లో కనిపిస్తున్నారు. పదే పదే యుఎస్ వెళ్ళు, ఎంఎస్ చేయి అంటున్నారు. నాన్న బాగా గుర్తొస్తున్నారు. అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నాను. అంతేగాని కార్తీక్, నీ మీద ప్రేమ లేక కాదు, నువ్వంటే ఇష్టం లేక కాదు. నిజంగా నువ్వు లేకుండా నేనుండలేను కార్తీక్. ఇది మా ఫాదర్ మీద ప్రామిస్ చేసి చెప్తున్నాను. నిజం కార్తీక్. కాదంజలి, 5 years రిలేషన్. నా మైండ్ సెట్ ఏంటో కూడా ఆలోచించకుండా, నేనేమైపోతానో అర్థం కాకుండా, నీ పార్టీకి నువ్వు యుఎస్ వెళ్ళిపోతాను, నన్ను వదిలేసే. నేనేమైపోవాలి? నేను న్యాయమేనా ఇది? అంజలి, ఒక విషయం చెప్పనా? నిన్న నువ్వు ఆ మాట అన్న తర్వాత నైట్ ఏమన్నా ఆలోచించాలో తెలుసా? చనిపోదాం అనుకున్నాను. నిజం అంజలి,
నిజంగానే చెప్తున్నాను. ఎందుకో ఆలోచించాను. అమ్మ నాన్న గుర్తుకొచ్చారు. నీ గురించి చనిపోతే వాళ్ళేమైపోతారు, అందుకోసమే చనిపోకుండా ఆగాను. అంజలి, నీకేమైనా అర్థమవుతుందా? మనం ఎలా తిరిగామో, ఎలా ఉన్నామో అవన్నీ మర్చిపోయి నువ్వు ఆ డెసిషన్ ఎలా తీసుకున్నావు చెప్పు. మీ నాన్న కోసం ఆ నిర్ణయం తీసుకోవడం తప్పు కాదు. అది నాతోటి షేర్ చేసుకోవాలి కదా. అప్పుడు హ్యాపీగా నేనే చెప్తాను కదా. అయితే నిన్ను వెళ్ళమంటాను, లేకపోతే నేను కూడా వస్తానంటాను. ఇద్దరం కలిసి వెళ్ళి కోర్స్ కంప్లీట్ చేసేవాళ్ళం కదా. ఇవన్నీ నీ మైండ్లో పెట్టుకొని నన్ను అవాయిడ్ చేస్తున్నట్టు మాట్లాడితే నేనేమనుకోవాలి చెప్పు. సారీ కాదంజలి, ఎంత పెద్ద తప్పు చేసావో తెలుసా? లాస్ట్ మినిట్లో అమ్మా నాన్న గుర్తు రాకపోతే నేను ఈ పార్టీకి చనిపోయేవాడిని. అంజలి, ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకో. మీ అమ్మాయిలు చాలా స్ట్రాంగ్గా ఉంటారు, కానీ అబ్బాయిలు అంత స్ట్రాంగ్గా ఉండరు. ఈ ప్రపంచానికి, సమాజానికి మేమేదో చీటర్స్లా కనిపిస్తాం, కానీ గుండెల్లో పెట్టుకుంటాం తెలుసా. ప్రతి మగవాడు తల్లినైనా ప్రేమిస్తాడో, ప్రియురాల్ని కూడా అలాగే ప్రేమిస్తాడు. అది మీకు అర్థం కాదంజలి. లేదంజలి, నీతో సారీ చెప్పించుకోవడానికి కాదు, సొసైటీ ఇలా ఉందని చెప్తున్నాను. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటావు చెప్పు. నీ ఇష్టం కార్తీక్. నువ్వు లేకుండా నేను ఉండలేను. అలా అని చెప్పని నాన్నకిచ్చిన మాటని నిలబెట్టుకోవాలనుంది. నిన్ను వదిలి వెళ్ళాలనిపించట్లేదు. ఏం చేయను నువ్వే చెప్పు. నువ్వేం చెప్తే అదే చేస్తాను. కానీ నువ్వు నాకు కావాలి కార్తీక్. నువ్వు లేకుండా నేను ఉండలేను. ప్లీజ్ కార్తీక్, ఐఎమ్ వెరీ సారీ. ఐఎమ్ వెరీ సారీ. నేను చాలా హర్ట్ చేశాను. కార్తీక్, ఫీల్ అయ్యావా? నిజంరా, చాలా భయం వేసింది. లైఫ్లో ఎక్కడ దూరం అయిపోతావో భయం కూడా వేసింది. అందుకే చనిపోదాం అనుకున్నాను చెప్పా కదా. నిజంగా అంత ప్రేమారా నేనంటే? అవునరా, నీకు ఇప్పటివరకు అర్థం కాలేదారా? సరే, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ఓ పని చేద్దాంరా, ఇద్దరం ఒకేసారి యుఎస్లో ఓ మంచి యూనివర్సిటీ అప్లై చేద్దాం. అప్పుడు హ్యాపీగా కొన్నాళ్ళు అక్కడే ఉండి చదువుకుంటూ జాబ్ చేసుకొని ఇక్కడ పేరెంట్స్కి ఇబ్బంది లేకుండా నువ్వు ఎంఎస్ కంప్లీట్ చేసి హ్యాపీగా వచ్చేద్దాం. వచ్చిన తర్వాత అప్పుడు మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా లైఫ్లో సెటిల్ అవుదాం. అప్పుడు మీ ఫాదర్ కోరిక తీర్చినట్టు అవుతుంది, యూఎస్ఎల్ ఎంఎస్ చేసినట్టు ఉంటుంది. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఏమంటావు? థ్యాంక్ యూ కార్తీక్, నన్ను అర్థం చేసుకున్నందుకు. నేనే చాలా తప్పు చేశాను. ఫస్టే నీతోటి ఇలా డిస్కస్ చేయాల్సింది. చాలా దారుణంగా నేను బిహేవ్ చేశాను. తలుచుకుంటుంటే నాకే సిగ్గేస్తుంది కార్తీక్. సరే, అయిందేదో అయిపోయింది. నెక్స్ట్ ఎలా ప్రొసీడ్ అవుదామో చెప్పు. ప్రొసీడెన్స్ అంటే ఏమీ లేదు. ఆల్రెడీ ఇంట్లో గ్రీన్ సిగ్నల్. ఎలా ప్రొసీడ్ అవుదాం?
ఎక్కడి యూనివర్సిటీ? అదే నువ్వు డిసైడ్ చెయ్యి. అన్నీ ఓకే అనుకుంటే హ్యాపీగా 3 months లీవ్ పెట్టేసి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం ఇక్కడ. మళ్ళీ లీవ్ ఎందుకురా? అక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసే ఉంటాం కదా. ఈ ఎంజాయ్మెంట్ ఏదో అక్కడే చేద్దాం హ్యాపీగా. అంతేనంటావా కార్తీక్? అవును, హ్యాపీగా. అక్కడికి వెళ్ళే 2 months ముందు నిజంగానే లీవ్ పెట్టి నువ్వు మీ ఇంటికి వెళ్ళు, నేను మా ఇంటికి వెళ్తాను. 2 months పేరెంట్స్ తోటి హ్యాపీగా లైఫ్ స్పెండ్ చేద్దాం. తర్వాత ఇద్దరం కలిసి యూఎస్ వెళ్దాం. అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. ఎలా ఉన్నాను కార్తీక్? సరే, అక్కడ జాబ్ చేద్దాం. చేస్తే బెటర్. అవునరా, జాబ్ చేసామనుకో పేరెంట్స్ని ఇబ్బంది పెట్టే పని ఉండదు. లేకపోతే వీళ్ళని సఫర్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ పార్ట్ టైమే కదా అక్కడ. బట్ యూఎస్లో అడ్వాంటేజ్ ఏంటంటే అవర్స్ బేస్లో శాలరీస్ ఉంటాయి. మినిమం మనకు మంత్లీ ఎంత నీడో అంతవరకు జాబ్ చేసుకుందాం. మిగతా టైంలో కాలేజ్కి వెళ్దాం. అంతే కదా. మొత్తానికి హ్యాపీగా యూనివర్స్ వెళ్తున్నాం. సరేగా అంజలి, మన మ్యారేజ్ ఇక్కడ చేసుకుందామా యూఎస్లో చేసుకుందామా?